అందుకని సంఘమైన మీ అందరికీ దైవ ప్రేమతో ఈ మాటలు చెబుతున్నాను, మర్చిపోవద్దు. దేవుని ప్రేమ కలిగి మాట. ఒక్కొక్క రోజు పునరుద్ధాన నిశ్చితతో జీవించండి. యేసు రాబోతున్నారు. నాకు తెలియలే, బట్ చాలా త్వరగా రాబోతున్నాడని మాత్రం నాకు అర్థమవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా త్వరగా ఆయన రాబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మంచి చెప్తున్నా. హల్లెలూయా. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు అన్నప్పుడు ఆ నిశ్చితతో జీవించు బ్రదర్. నీలో పునరుద్ధాన నిశ్చిత. ఎవరిని ఆయన లేవనెత్తబోతున్నాడు? ఆయన ముద్రలు పడి, బైబిల్ అంటుంది ఆ కర్ర చిగురించి అది పువ్వులు పూసి ఎలా బాదము పండ్లు కలిగినదిగా కనబడిందో, దేవుడు నిన్ను కూడా అలాగున అనేక మృతుల మధ్యలో అలా పైకి లేవనెత్తాలని దేవుడు ఆశపడుతున్నాడు. నేను అప్పుడప్పుడు ఈ మాట అంటాను, 12 మంది సహోదరుల పనల మధ్యలో వాని పన మాత్రం నిలబడింది. 12 మంది సహోదరుల మధ్యలో అహరోను మాత్రం వింటున్నారా, అతని కర్ర మాత్రం చిగురించింది. అలాగనే నేను నీతో కూడా చెబుతున్నాను, 12 మందిలో జారిపోయిన ఇస్కరియోతు యూదా వలె కాకుండా 12 మందిలో ఒకరి వలె నీవు కూడా పునరుద్ధానం నొందగలిగిన స్థితిలోకి రావాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. క్రైస్తవులకి ఈ నిశ్చయత ఎల్లప్పుడూ ఉండాలి. యేసయ్య స్తోత్రాలు చెప్పాలి కొంచెం గట్టిగా. అందుకని ఎప్పుడు అంటాం, మనకు మరణం అనేది దీన్ని నిద్ర అంది బైబిల్, మరణాన్ని నిద్ర అంది. అందుకని నాకు ఒక నిశ్చయత ఉంది, మనం అందరం ఎల్లప్పుడూ కలిసి ఉండబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఆయన వారందరూ చివరి దినమున పైకి లేవబోతున్నారు. పునరుద్ధాన నిశ్చయతతో మనం నిండి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 2 చేతులు ఎత్తేసి స్తోత్రాలు చెబుతారా మంచిగా? హుషారుగా చెబుతారు గట్టిగా హల్లెలూయా. హుషారుగా చెబుతారు గట్టిగా హల్లెలూయా.